ఈ గుడిలోని శివలింగానికి మన చేత్తోనే భస్మాభిషేకం చేయొచ్చు, అది కూడా మన రాజమండ్రిలో. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నా. ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్న శివ భక్తులకి షేర్ చేయండి, వాళ్ళు మీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తారు. భస్మాభిషేకం అంటే మనిషి చనిపోయి దహన సంస్కారాలు అయ్యాక వచ్చే చితాభస్మంతో చేసే అభిషేకం. ఇది భారతదేశంలో కేవలం ఒక్క దేవాలయంలో మాత్రమే జరుగుతుంది. అదే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. ఈ గుడిని రెప్లికేట్ చేస్తూ మన రాజమండ్రిలో కట్టిందే మహాకాళేశ్వర్ టెంపుల్. ఇది కట్టించింది కూడా ఒక కాటి కాపరి. గుడి వెనక గోదావరి, గుడి చుట్టూ శ్మశానం, లోపల ఒక డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఈ గుడిలో చుట్టూ 4 వైపులా హరిహరులకి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి 32, శివుడికి సంబంధించినవి 32. మధ్యలో 9 అడుగుల శివలింగం ఉంటుంది. 4 వైపులా 4 నంది విగ్రహాలు ఉంటాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం, వర్ణించడానికి మాటలు కూడా సరిపోయి. ఇక భస్మాభిషేకం విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. మీరు భస్మాభిషేకం చేయాలి అనుకుంటే ఉదయం 4 గంటల లోపు పంచె కట్టుకొని గుడి దగ్గర ఉండాలి. ఆ టైంలో ఎంతమంది చేయాలి అనుకుంటే అంతమందిని గర్భగుడిలోకి తీసుకెళ్లి ఈ భస్మాభిషేకాన్ని చేయిస్తారు. అలా జనాల్ని బట్టి జరిగే గంట సేపు అభిషేకంలో రిపీటెడ్ గా భస్మాన్ని మన చేతికి ఇస్తూ అభిషేకం చేయిస్తారు. ఎంట్రీకి కానీ ఈ అభిషేకానికి కానీ ఎలాంటి టికెట్ ఉండదు. ఇప్పటికీ చాలా మంది శివుణ్ణి శ్మశానవాసి అంటారు. ఆ కైలాసవాసుడు శ్మశానంలో ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. జీవుడు శరీరాన్ని వదిలేసి ఒంటరిగా బాధపడుతుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉంటాడంట. అందుకే శివుడున్న శ్మశానం కూడా ప్రశాంతంగా ఉంటది. ఆఖరిగా ఒక్క మాట, నువ్వైనా నేనైనా పోయాక చేరేదా శివ సన్నిధికే. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అందుకే మళ్ళీ కలుద్దాం. బాయ్.